ఎప్పుడైతే నువ్వు ఆయన రాజ్య పౌరుడు అయ్యావో, ఆయన రాజ్య వారసురాలి అయ్యావో, ఈ భూ సంబంధమైన ఆలోచన తీసేసేయి అంటున్నాను నేను. అంతే, ఒకటే మాట. నా పిల్లలు ఎట్లా, నా పిల్లలు, అరే నీ పిల్లలు జల్లంగా ఉండే ఏడికి పోతారు నీ పిల్లలు, నువ్వు త్వరగా. అరే నిన్నే రెక్కల చాటును పెట్టుకున్నాడు, నీ పిల్లల్ని పెట్టుకోడు? నీ పిల్లలకి లైఫ్ ఇవ్వడం, వాళ్ళని నీకు ఇచ్చినోడు వాళ్ళ జీవితాలు వెలిగించడం, వాళ్ళ జీవితాలను బాగు చేయడు, వాళ్ళకి భవిష్యత్తు ఇవ్వడం. అది దేవుణ్ణి ఎరగని నాస్తికులకి అంతసేటు చేస్తున్నాడు, దేవుణ్ణి ఎరిగిన నీకు చేయకుండా ఉంటాడా? నీ పిచ్చితనం కాకపోతే, నీ అవిశ్వాసం, నీ అల్ప విశ్వాసం కాకపోతే అది దిగులు పడతావు, కుమిలి ఏడుస్తూ ఉంటావు, రాత్రులు గందరగోళం అయిపోతూ ఉంటావు. ఎక్కడ ఒంటరితనం వస్తే అక్కడ ఏడుస్తూనే ఉంటావు, నువ్వు ఏడుస్తూనే ఉంటావు. నువ్వు ఏ ఏడుపు? ఎందుకంత నిరాశ, ఎందుకంత నిస్పృహ? నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు కదా, ఆయన చేయి వదిలిపెడతాడా? కొంతమంది నైట్ నిద్రపోకుండా ఏడుస్తుంటారు, పండుకొని ఏడుస్తా. పిచ్చోళ్ళ మంచోళ్ళ మీరు. కొంతమంది భయపడుతుంటారు, ఏమైద్దో చెమటలు పడుతుంటే ఆందోళనలు పడతారు, నిద్రలో కూడా కలవరపై లెగుస్తూ ఉంటారు. అయ్యో, దేవుణ్ణి ఎరగని అన్ని జనులు కదా వాటి గురించి విచారించేది. ఆయన ఏం చెప్పాడు? నువ్వు నా విశ్రాంతిలో బ్రతుకు అన్నాడు. నువ్వు నా విశ్రాంతిలో ఉండాలన్నాడు. నువ్వేమో అశాంతిలో బతుకుతున్నావు. కోపం కదా మరి ఆయనకి. ఆయన నీకు సిద్ధపరిచాడు, నీ ఇంటి వారికి సిద్ధపరిచాడు, నీ సంతతికి సిద్ధపరిచాడు.